ఈరోజు తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ తీసుకున్న వాళ్ళందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈ తెలంగాణ నిర్మాణంలో, ఈ తెలంగాణ అభివృద్ధిలో మీరందరూ భాగస్వాములు కావాలి. గతంలో ఏమైనా అంశాలు ఉన్నా వాటన్నిటిని పక్కన పెట్టండి. మనందరం కలిసికట్టుగా అభివృద్ధి పదం వైపు నడవాలి. మరొక్కసారి నందమూరి బాలకృష్ణ గారిని వారు ఒక మాట చెప్పిండ్రు నాకు చెప్పమని. కళ్ళతో చూసేది కళ, కళ్ళతో అభినయించేది కళ, కళ్ళు మూసుకొని కనేది కళ, కళ్ళు మూసుకున్న వాళ్ళను చైతన్యపరిచేది కళ అని చెప్పు అని వారు చెప్పిండ్రు. సో వారి బాలకృష్ణ గారి తరఫున మీకు అందరికీ చెప్తున్నా, ఖచ్చితంగా ఈ కళా చైతన్యమే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించిన ఎంతో మందిని, ఈరోజు విప్లవాల వైపు నడిపించిన గద్దరన్న ఈరోజు అభివృద్ధి పదం వైపు నడిపించడానికి కూడా మనస్ఫూర్తిగా ఉండాలి. మనస్ఫూర్తిగా గద్దరన్న కుటుంబాన్ని ఈరోజు అభినందిస్తూ ఆ కుటుంబానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడుతుంది. చివరగా ఒక విజ్ఞప్తి మా ఉప ముఖ్యమంత్రి గారికి. హైదరాబాద్ పిల్లోడు రాహుల్ సిప్లీగంజ్ ఓల్డ్ సిటీ నుంచి అద్భుతంగా ఆస్కార్ అవార్డు వరకు రాణించారు. ఈ వేదిక మీద మా బట్టన్న ఏమి ఇచ్చినట్టు లేడు.